అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఈ వీడియో యొక్క సహాయంతో మనం కుర్బానీలో చదవబోయే దుఆను నేర్చుకుందాం. సోదరులారా, సోదరిమణులారా, కుర్బానీలో చదవబోయే దుఆ ఈరోజు మీకు నేర్పించబోతున్నాను. జాగ్రత్తగా వినండి. కుర్బానీ చేసే ముందు ఒక దుఆ ఉంటుంది, కుర్బానీ చేసిన తర్వాత ఇంకొక దుఆ ఉంటుంది. అంటే కుర్బానీలో మొత్తం 2 దుఆలు ఉంటాయి. ఈ యొక్క దుఆ మీరు జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. కుర్బానీ మీ పేరుపై మీరే స్వయంగా ఇచ్చుకోవచ్చు ఇన్షా అల్లా. అందరికన్నా ముందు ఈద్ రోజు మీరు తలస్నానం చేసి ఈద్ యొక్క నమాజ్ చేయడానికి మస్జిద్ లేదా ఈద్గాహ్కి వెళ్తారు. ఈద్ యొక్క నమాజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి మీరు కుర్బానీలో చదవబోయే దుఆ ఇది. మొదటి దుఆ మీ ముందు డిస్ప్లే అవుతుంది, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మీరు రాసుకొని నేర్చుకోండి. ఒకవేళ నేర్చుకోలేకపోతే మీరు ఆ సమయంలో ఈ యొక్క దుఆని చూసి కూడా చదవవచ్చు. స్వయం పేరుపై స్వయంగా కుర్బానీ ఇచ్చుకున్నట్లయితే దీని యొక్క ఫలితాలు చాలా ఎక్కువ. ఆ జంతువు యొక్క శరీరంపై ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటాయో దానితో సమానం అల్లాహ్ మీకు పుణ్యాలు ప్రసాదిస్తాడు. మీరు ప్రయత్నం చేయండి, మీ పేరుపై మీరే కుర్బానీ ఇచ్చుకోండి. దీని యొక్క ఫలితాలు అల్లాహ్ మీకు ఇన్షా అల్లాహ్ తప్పక ఇస్తాడు. సోదరులారా, ఉదాహరణ కోసం మీ పేరుపై మీరే కుర్బానీ ఇచ్చుకుంటున్నారు. మొదటి దుఆ సేమ్ స్క్రీన్ మీద ఎలా అయితే డిస్ప్లే అవుతుందో సేమ్ అలానే మీరు చదవాలి. లేదా మీ భార్య పేరుపై మీరు కుర్బానీ చేస్తున్నారు, లేదా మీ పిల్లల పేరుపై మీరు కుర్బానీ చేస్తున్నారు, లేదా మీ తల్లిదండ్రుల పేరుపై మీరు కుర్బానీ చేస్తున్నారు. ఆ సమయంలో కూడా ఫస్ట్ దుఆ సేమ్గా ఉంటుంది. మీ పేరుపై మీరు ఇచ్చుకున్నా లేదా వేరే వాళ్ళ పేరుపై మీరు స్వయంగా కుర్బానీ చేసినా ఈ యొక్క దుఆ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఏమీ మారదు. ఈ యొక్క దుఆ ఏమిటంటే, ఇన్నీ వజహతు వజిహ లిల్లది ఫతరస్ సమావాతి వల్ అర్ద హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వ బిదాలిక ఉమిర్తు వ అనా అవ్వలుల్ ముస్లిమీన్ అల్లాహుమ్మ మిన్క వలక బిస్మిల్లాహి అల్లాహు అక్బర్. ఈ యొక్క దుఆ చదివిన తర్వాత మీరు కుర్బానీ చేయండి. కుర్బానీ చేసిన తర్వాత వెంటనే ఈ యొక్క దుఆ మీరు చదవండి. ఈ యొక్క దుఆ జాగ్రత్తగా వినండి. మీ పేరుపై మీరే కుర్బానీ చేసుకున్నట్లయితే ఈ యొక్క దుఆ సేమ్ ఎలా ఉందో అలాగే చదవాలి, స్త్రీలైనా పురుషులైనా. జాగ్రత్తగా వినండి. అల్లాహుమ్మ తకబ్బల్హు మిన్నీ కమా తకబ్బల్త మిన్ హబీబిక ముహమ్మదిన్ వ ఖలీలిక ఇబ్రాహీమ అలైహిమస్సలాతు వస్సలాం. ఈ యొక్క దుఆ మీరు చదివిన తర్వాత మీ యొక్క కుర్బానీ పూర్తి అయింది. అంటే మీరు అల్లాహ్కి తెలియజేస్తున్నారు, ఓ అల్లాహ్, ఈ జంతువు యొక్క కుర్బానీ నా పేరు మీద అయింది, దీన్ని స్వీకరించు అని అల్లాహ్తో ప్రాధేయపడుతున్నారు. అదే ఒకవేళ మీ పిల్లల యొక్క పేరుపై మీరు కుర్బానీ చేసినట్లయితే లేదా మీ యొక్క భార్య పేరుపై మీరు కుర్బానీ చేసినట్లయితే ఇక్కడ మారుతుంది, చేంజ్ అవుతుంది. ఉదాహరణ కోసం మీ యొక్క పిల్లల పేరుపై కుర్బానీ చేస్తున్నారు. ఉదాహరణ కోసం మీ పిల్లవాడి యొక్క పేరు వచ్చి మొహయుద్దీన్ మరియు మీ పేరు వచ్చి షాహిద్. ఇప్పుడు దుఆ ఎలా మారుతుందో చూడండి. అల్లాహుమ్మా తకబ్బల్హు మిన్ మొహయుద్దీన్ ఇబ్నే షాహిద్. అర్థమైందండి? ఆ తర్వాత సేమ్ కమా తకబ్బల్త మిన్ హబీబిక ముహమ్మదిన్ వ ఖలీలిక ఇబ్రాహీమ అలైహిమస్సలాతు వస్సలాం. సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. ఎక్కడ చేంజ్ అవుతుంది? మిన్నీ అని ఉంది కదా, అక్కడ మిన్ అని చెప్పి ఎవరి పేరు మీద అయితే కుర్బానీ ఇస్తున్నారో ఆ తర్వాత ఇబ్న్ అని చెప్పి తండ్రి పేరు చెప్పాలి. జాగ్రత్తగా దీనిపైన అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. మీ పేరుపై కుర్బానీ మీరే ఇచ్చుకున్నట్లయితే దీని యొక్క గొప్పతనం చాలా ఎక్కువ. అల్లాహ్ మీ అందరి యొక్క కుర్బానీలను స్వీకరించాలని కోరుతున్నాను. మీ అందరూ ఈ యొక్క దుఆని కంపల్సరీగా నేర్చుకోండి. అదే ఒకవేళ మిగతా రోజుల్లో కుర్బానీ చేయాలనుకుంటే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి కుర్బానీ చేయండి. ఇన్షా అల్లాహ్ అదే కుర్బానీ అయిపోతుంది.